నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి అంటే రిపీట్ ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజయోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది, ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా,
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధన ప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి, ధనప్రాప్తి, దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు, తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి. వ్యాపారులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు పాజనన. తదుపరి రాశి కన్యరాశి. ఈ కన్యరాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అనే అంశంలో ఉద్యోగస్తులకు పెద్ద స్థాయిలో మీకు మార్పులు సంభవిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, శుభవార్తలు వింటారు, అన్ని రకాలుగా మీకు అనుకూలమైన సమయము. దీంతో పాటుగా కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కఠినమైన పనుల ద్వారా మీరు అభివృద్ధిని సాధిస్తారు. అంటే మీరు డెవలప్ అవ్వాలంటే కొంత హార్డ్ వర్క్ అనేది తప్పనిసరి, కానీ ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం అనే స్కిల్ని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం నాడు శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా సరే తప్పనిసరిగా నోటికి వస్తే పారాయణ చేయండి. లేదు అంటే కనుక ఒకసారి వినడే ప్రయత్నమైనా తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారంలో కొంత మందకొడితనాన్ని మీరు ఎదుర్కొంటారు. స్లోగా నడవడము, నష్టాలు రావడము, కొంతమంది మూసేసే ప్రయత్నాలు చేసుకోవడము, ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వ్యాపారస్తులకు కనబడుతోంది. అయితే కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా అంటే డబ్బు పరంగా స్థిరత్వం లేదు. అనవసరమైన ఖర్చులు పెరగడము, ఏదేదో చేయాలనుకోవడము, ఏదేదో చేసేయడము, ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఈసారి కనపడుతోంది. దాన్ని క్రమబద్ధీకరణ చేసుకొని ముందుకు కనుక ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం కనుక ఒక కొంతసేపు ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇట్లా వస్తున్నాయి అనే యోచన చేసుకుని దాన్ని మీ యొక్క అనుభవజ్ఞులతో పంచుకొని ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు వెళ్ళినట్టయితే ఆ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది అనమాట. అయితే నూతన ఉత్పత్తులు ఎవరైనా కొత్తగా చేయాలి అంటే కనుక, లేదా మార్కెట్లో మన యొక్క ప్రోడక్ట్ని పంపించాలి అని మీరు అనుకుంటే కనుక దానికి సంబంధించిన శ్రేయోభిలాషులకు కానీ, లేదా మీకు సంబంధించిన స్కిల్స్ పర్సన్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే ఉంటారో వారికి మీరు చెప్పుకున్నట్టయితే కనుక, వారిచ్చిన సలహాలు మీరు పాటించినట్టయితే నష్టాలు రాని పరిస్థితి,
దానితో పాటుగా ఆ గందరగోళ పరిస్థితి నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి శనివారము నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవి తప్పనిసరిగా దానం ఇచ్చుకోండి. తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే మీరు కష్టపడి శ్రద్ధ పెట్టినట్టయితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది క్యాంపస్ల్లో సెలెక్ట్ అవ్వకపోవడము, లేదంటే విదేశాల నుంచి రిజెక్ట్ అవ్వడము, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతర వ్యాపకాలు అంటే రీల్స్ చేయడానికి కానీ, లేదంటే ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడానికి కానీ, అనవసరమైన వ్యాపకాలన్నీ తగ్గించేస్తేనే మీ కెరియర్ బాగుపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ఇది అనుకూలమైన సమయము. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చదువుకుని వెళ్ళండి. సృజనాత్మక అంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇది చక్కని సమయం కాబట్టి ఇతర వ్యాపకాలన్నీ తగ్గించేసుకోండి. ఇది కష్టంగా కఠినంగా ఉన్నా కానీ వాస్తవము. మీ కెరీర్ ఇప్పుడు డెవలప్ చేసుకుంటేనే ఫ్యూచర్లో బాగుంటుంది. ఇప్పుడు నాశనం చేసుకుంటే ఫ్యూచర్ అంతా నాశనంగానే ఉంటుంది. కాబట్టి నేను హార్ష్గా చెప్పిన వాస్తవం చెప్తున్నాను. విద్యార్థులు జాగ్రత్త పడండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గణపతికి పూజ తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ పంటలు పనులు సజావుగా సాగిపోతాయి. దీంతో పాటుగా మీ యొక్క పంటలకి మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్త భూములు కొనుక్కోవాలన్నా, పనిముట్లు కొనుక్కోవాలన్నా